దాదాపు 8 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి గత హయాం పరిపాలన ఒక్క ఛాన్స్ అంటే చూశారు జనాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఒక కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం? దాని మీద ఇది మెరుగనిపించింది. ఎందుకంటే ఇది ఏదైనా కానీ వాళ్ళేమో ఎవరిని పడితే వాళ్ళు తిట్టేవాళ్ళు, కొడతాకు వచ్చేవాళ్ళు. ఇది తిట్టేది లేదు, కొట్టేది లేదు. ఎవరి పని ఆడు సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, నేను ఎంతో చేశాను అని చెప్పి కదా. ఎవరికి నొక్కాడు? ఎవరికి నొక్కాడు? వాళ్ళకి వాళ్ళు నొక్కున్నారేమో. అందరికి రాలా. నూటికి వచ్చింది 30 మంది, 25 మంది అంతే. 70% అలాగే. కనీసం రోడ్లు కానీ లేకపోతే పరిశ్రమలను కానీ ఇక రోడ్ల సంగతి చెప్పనవసరం లేదు. ఇక ఆ వేళ కళ్ళు తెరుచుకుని కింద పడ్డం, ఇవాళ కళ్ళు మూసుకుని బళ్ళు అయినా సైకిల్ అయినా నడిచి వెళ్తా పెనానికి హాయిగా పూడ్చేసారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమంటున్నాడంటే కొద్దిగా సమయం ఇవ్వండి, నేను చెప్పిన దాని ప్రకారం సూపర్ 6 ఇస్తాను అంటున్నాడు. నమ్మొచ్చు అంటారా? నమ్మొచ్చు, చేస్తాడు. రోడ్లు అనేది మాత్రం చేస్తాడు. మరి అంటే ఏం చేయలేరు వీళ్ళు, కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చారని పేరు నాని గారు కానీ అంబటి రాంబాబు కానీ రోజు ఓదర కొడుతున్నారు కదా. ఎవరిని ఇష్టం లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ నోరు ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు అంతే. చేతల మట్టుకి వాళ్ళ దగ్గర చేతలు లేవు, చేతలు మాత్రం లేవు. చేసేదల్లా ఈయన చెప్పింది చేయాలంటే ఈయన. ఇప్పుడు మీ గన్నవరం నియోజకవర్గం అంటే విమానాశ్రయం ఉంది, లేకపోతే పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించి స్థలాలు ఉన్నాయి. ఐటీ పార్క్ కూడా ఇంతకుముందు ఇక్కడ ఉండే తొందరలో వచ్చుద్ది అని కూడా చాలామంది నమ్మారు, బాగా డెవలప్ అవుతుందని కూడా ఆశపడ్డారు. కానీ గత 5 ఏళ్లలో ఏం జరిగింది? ఏమి జరగలేదు. అవన్నీ ఊస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు నిదానంగా మొదలవుతాయి. ఇక ఇప్పుడు నిదానంగా డెవలప్ అయ్యిద్ది. అది నమ్మొచ్చుకోవడం మేము మాకు నమ్మకం ఉంది అయ్యిద్ది అని. జగన్ మరి మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను ఆయన రోజు అన్నాడు. నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అన్నాడు. రోజు రేపు ముఖ్యమంత్రి నేనే అంటాడు. ఏముంది ఇంకా? ఓసారి చూడమన్నారు, ఒకసారి చూశారు, ఇంకా పద్దాక చూస్తారా? పద్దాక చూడరా? అవి నిలబడతాయి. జీవితంలో రాలేడు అంతే. ఎందుకంటే ఏముంది, ఏం చేశాడు? జనాల బాత్రూంలో మాదిగా మాల ఆడాళ్ళ మొగ పని ఎట్లా వస్తాడు? ఏంటి బట్ట ఎవరికి బట్టలు నొక్కింది? 10 రూపాయలు నొక్కాడు, 1000 రూపాయలు తెప్పాడు. జనాలకి తెలుసు అంటారా? మొన్న 11 సీట్లు ఇచ్చారు అంటే ఈ దెబ్బ 2 కూడా రావు, ఆడిది కూడా రాదు గ్యారెంటీగా. ఎవరు నమ్ముకునేది? వాళ్ళ పేరు నిన్ను అంబటి రాంబాబు అని చెప్తా. వాళ్ళు బూతులు తిడతాం తప్ప రెండో పనికి రాడు. మరి ఇప్పుడు ఈ రోజున బయటకు వస్తున్న వాస్తవాలు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు మొన్న చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కొడితే నాకు పదవి ఇస్తా అన్నాడు, లేకపోతే తిడితే ఇస్తాను. అసలు ఈ స్ట్రాటజీ ఏంటి సార్? అవన్నీ కరెక్టే. ఆడికి వెళ్ళినప్పుడు చంద్రబాబు భార్య తిట్టినప్పుడు ముసి నవ్వుతాం ఏంటి? అంబటి రాంబాబు బూతులు తిడతాం. ఆడి పేరు ఏదో ఆడున్నాడు బూతులు, ఆడు కొడాలి నాని, ఆడి చంపలు బూతులు. మరి వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు కదా సార్. ఇక్కడ మీ నియోజకవర్గ వంశీ గారు కూడా ఆయన ఎంతో మంచి. ఇప్పుడు అందరూ బాగానే ఉంటారు, పార్టీ మారేదాడికి అన్ని రకాలుగా మారుతాయి. ఇప్పుడు రైతు ఉన్నాడు, మెయిన్ రైతు కూలీలు 10 మంది రోజు వస్తారు, ఆయన మంచాడు అయితే, లేకపోతే ఎగదొప్పుతారు. ఇప్పుడు ఇది కూడా అంతే. కానీ అంటే నేనేమంటున్నా అంటే నిన్ను నమ్మారు, 151 సీట్లు ఇచ్చారు, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎంతో చేస్తానన్నావు, మీ నాన్నగారి పేరు చెప్పావు, ఇన్ని చెప్పిన వ్యక్తి 5 ఏళ్లలో ఏం చేశాడండి? ఏమి చేయలే. మరి మళ్ళీ నేనే వస్తా 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని అంటున్నాడు. వస్తాడు, నేలకు కొట్టుకుని వస్తాడు. అవకాశం లేదంటారా సార్? పొరపాట్లు కూడా వాడి జీవితంలో రాలేడు. పొరపాట్లు కూడా రాలేడు. కూటమి ప్రభుత్వం ఎట్టుందంటారు సార్? 8 నెలల పరిపాలన ఎలా ఉంది? 8 నెలలు పర్వాలా. చేస్తున్నారు కదా, చేస్తా ఒకటి ఆడే సొమ్ములని మరి తప్పు పెట్టాడు. అప్పు పెట్టి మరి ఏం చేస్తాడు? వడ్డీలు కడుతున్నారా? అప్పు మరి అప్పు చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆడు చేసిన దానికే వడ్డీ కట్టలేదు వస్తున్నారు. మెరుగే చాలా 190% మెరుగు.